మహబూబ్ నగర్ సంబంధించి తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్ సిద్ధంగా ఉన్నాడు. నరేష్ చెప్పండి, మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ఇదే పరిస్థితి నెలకొందా, ఏదైతే ఇండిపెండెంట్లను లాక్కోవడం కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లను లాక్కోవడం కావచ్చు, చైర్మన్లు లేకుంటే వైస్ చైర్మన్లను వాళ్ళ కైవసం చేసుకోవడానికి ఇలా ఎలాంటి కుట్రలకైనా దిగజారుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? సురేష్, మున్సిపల్ ఎన్నికల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా ఇవాల్టి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా నడుచుకుంటూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మనకు కనిపించింది. ప్రధానంగా గద్వాల మున్సిపాలిటీ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఆ అధికార వర్గం అంతా కూడా ఆయనకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ కూడా ఆమె ఓడిపోయినట్లుగా 4 సార్లు రీకౌంటింగ్ నిర్వహించి ఆమెను ఓడిపోయినట్లుగా కూడా అధికారులు చివరికి ప్రకటించారు. ఆర్ఓను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి ఫలితాన్ని తారుమారు చేశారు. అదేవిధంగా ఇవాళ అమర్చింత మున్సిపాలిటీ విషయానికి వస్తే స్వయంగా మంత్రి వాకిడి శ్రీహరి స్వయంగా అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేశారు, బెదిరింపులకు దిగారు. అక్కడ అమర్చింత మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా అక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 3 వార్డు కౌన్సిలర్లు, బీజేపీకి 3, బీఆర్ఎస్కి 3, ఒకటి సిపిఎం పార్టీకి వచ్చింది. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి చైర్మన్ను ఎన్నుకుందామనేటటువంటి ప్రతిపాదనను తీసుకొచ్చారు. కానీ ఈలోపే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, మక్తల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. అక్కడ వారికి ఉన్నటువంటి 4 సభ్యులతో పాటు ఈయన స్వయంగా ఓటు వేశారు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి సువర్ణ అనేటటువంటి అభ్యర్థిని చైర్మన్ గా ప్రకటించారు. ఆమెకు మద్దతు తెలిపారు. అయితే ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి కానీ ఆమె పదవి కోల్పోకుండా అటు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆమె బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే చైర్మన్ గా ఎన్నికైనట్లు ఇటు అధికారులు ప్రకటించారు. ఇటు మంత్రి వాకిడి శ్రీహరి కూడా తెలివిగా ఆమె బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సువర్ణకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పి ఆయన కూడా చేయలేపారు. ఈ విధంగా మంత్రి స్వయంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశంలో పాల్గొని స్వయంగా అధికారులను భయభ్రాంతులకు గురిచేసి బెదిరింపులకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి అభ్యర్థిని లాక్కోవడమే కాకుండా ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుండే చైర్మన్ చేస్తున్నామని ఆ సమావేశం సాక్షిగా ఆయన ప్రకటించారు. కానీ అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా, బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ గా ఉన్నటువంటి సువర్ణకు కాంగ్రెస్ కండువా కప్పారు. ఈ విధంగా అధికార పార్టీకి సంబంధించి ఇటు దీనికి అధికారులంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి కౌన్సిలర్ను కౌన్సిల్ సమావేశం నుంచి బయటికి రాగానే వెంటనే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. లీగల్ గా ఆమె పదవికి ఎటువంటి ముప్పు రాకుండా ఉండేందుకు ఈ విధంగా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అధికారులు ఇటు పోలీసులంతా కూడా సహకరించారు. ఇటు అక్కడ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఈ తతంగానంతా గమనించి అక్కడ ఉన్నటువంటి సీఐ శివకుమార్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు సువర్ణ హస్బెండ్ ని జింక రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విధంగా పోలీసులు అధికార పార్టీ చైర్మన్ ఎన్నిక కావడానికి కావలసినటువంటి అన్ని రకాల చర్యలను కూడా తీసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని కిడ్నాప్ చేయాలి, ఎవరిని ఎత్తుకురావాలి అనేటటువంటి దాని మీద వారి ఆదేశాలను పాటిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వయంగా మంత్రి రంగంలోకి దిగి చైర్మన్ ఎన్నిక కోసం ఈ విధంగా అడ్డదారులు తొక్కినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి కూడా ఇటు ఆత్మకూరు మున్సిపాలిటీలో వికలాంగుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అనుచరులు బైక్తో గుద్దినటువంటి ఘటనను చూసాం. మరోవైపు కోస్గి మున్సిపాలిటీలో సంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి రాత్రికి రాత్రే కండువా కప్పారు. మరోవైపు కోస్గి మున్సిపాలిటీ 4వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థిని హైదరాబాద్ నుంచి వచ్చి ప్రచారం చేయొద్దు, నువ్వు అభ్యర్థిగా నిల్చోవద్దు, ఓట్లు అడగొద్దు అని చెప్పి చంపేస్తామంటూ ఆయనను బెదిరించినటువంటి ఘటనను కూడా చూసాం. మరోవైపు మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కూడా బండమీదిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని పోలీసులు రాత్రికి రాత్రి చేరుకొని అక్కడ ఆఫీస్ ని తొలగించినటువంటి సందర్భం చూసాం. ఇలా ప్రతి అంశంలో కూడా
పోలీసులను అడ్డు పెట్టుకొని అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు గెలవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంది అధికార యంత్రాంగం అంతా కూడా. దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విధంగా చేస్తూ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కంప్లైంట్ చేస్తే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి అంశాల మీద మాత్రం చాలా వేగంగా స్పందిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయన్నట్టుగా ప్రవర్తించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ అంశంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కూడా ఆయన మండిపడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా పోయింది. ఎన్నికలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగలేదు. ఇటు అధికారులంతా కూడా పూర్తి ఏకపక్షంగా వ్యవహరించడం, అధికార పార్టీకి సహకరించడం వల్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓ రకంగా వారి మీద నిఘా పెట్టడం, వారిని అష్టదిగ్బంధనం చేయడం వంటివి చేయడం వల్ల అధికార పార్టీ పూర్తిగా దుర్వినియోగానికి పాల్పడింది, ప్రజాస్వామ్యాన్ని కూనిచేసింది. సురేష్.